ఎక్స్క్యూజ్ సారీ దెన్ మనం ఎప్పుడైతే క్లారిటీగా ఉంటామో దెన్ సారీ దాని తర్వాతే మనం ఎలాంటి ఎంసీక్యూనైనా క్లియర్ చేస్తామండి. ఓకే, హియర్ ఐఎమ్ సజెస్టింగ్ 5 practical teams to clear prelims faster. Let's take a look. Yeah. See, this is my first strategy. Get 75 questions correct అన్నా నేను. కొన్ని దగ్గర 30 questions correct అని ఇచ్చాను. కొన్ని దగ్గర 70 questions correct అని చెప్పాను. So in some statements I mentioned 30 questions తప్పైనా పర్లేదు అని చెప్పి ఇచ్చాను. Okay, my first tip అండి, get 75 questions correct. That's your only target. Okay, so 75 questions correct అంటే almost all 150 marks మీ చేతిలో ఉన్నాయి. Am I right? So everyone should aware of this. So 200 marks కి పేపర్ ఉంటుంది ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్, and then come to CSET paper 80 MCQs ఉంటుంది. Each question carries 2.5 marks in CSET. In general studies each question carries 2 marks. 100 into 2 200. Okay, ఇక్కడ బేసిక్ ఏంటి అంటే నాకు 75 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. నేను ఈ రోజు 2 hours యూపీఎస్సీ పబ్లిక్ ఎగ్జామ్ ఇస్తున్నాను అంటే దాంట్లో నాకు 75 క్వశ్చన్స్ కరెక్ట్ ఉంటే కానీ నేను మెయిన్స్ లోకి ఎక్స్పెక్ట్ చేయలేను. అర్థమైందా? అవుట్ ఆఫ్ 200 ఐఎమ్ టెలింగ్ యూ, అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ 75 కరెక్ట్ అవ్వాలి. ఓకే, సో అది ఎలా కరెక్ట్ అవ్వాలి అనేది నేను ఒక్కొక్కటి మీకు చెప్తూ వస్తున్నాను కింద. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ యూ కెన్ ఆస్క్. అర్థమైందమ్మా? జనరల్ స్టడీస్ 100 MCQs, CSAT 80. సో నా టార్గెట్ మొత్తం జనరల్ స్టడీస్ అండ్ CSAT కూడా. సో నౌ డేస్ CSAT పేపర్ ను కూడా యూపీఎస్సీ వాడు చాలా పవర్ఫుల్ గా ఇస్తున్నాడు. ఓకే, బికాస్ టు కవర్ ది కాంపిటీషన్, టు కట్ ది కాంపిటీషన్. చాలా మంది చెప్తారు, ఓ ఐ నో జిఎస్ పేపర్ ఫస్ట్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది, ఐ కెన్ గెట్ అబౌవ్ 120, ఇట్స్ ఓకే, ఐ యామ్ ఫైన్. దెన్ the danger lies in the CSAT. Okay, very toughest part అండి. To be frank, నేను ఇంజనీరింగ్ చేశాను, I can solve the CSAT పేపర్ అనేది పొరపాటు. దాంట్లో కూడా ప్రాక్టీస్ లేదే మీ ఆ 66 మార్క్స్ మీకు తెచ్చుకోలేరు. తెలుసు మీకు 200 మార్క్స్ 66 67 వస్తే క్వాలిఫై కదా CSAT. ఆ 67 మార్క్స్ రావడానికి కూడా స్టిల్ మై ఫ్రెండ్స్, మై సూపర్ సీనియర్స్, ఓకే, దే ఆర్ స్ట్రగ్లింగ్. I don't know why. ఓకే, ఈవెన్ నాకు 96 or 19 వచ్చింది అంతే ఇయర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ద లాజిక్ బిహైండ్ గెట్టింగ్ అట్లీస్ట్ 70 క్వశ్చన్స్ కరెక్ట్ అండి. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ 70 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. ఓకే, దానికి చూడండి, ఇఫ్ యూ కరెక్ట్లీ ఆన్సర్ 70 క్వశ్చన్ దెన్ యూ విల్ గెట్ 70 into 2 140.
చూడండి, ఐ హ్యాడ్ గివెన్ ఇక్కడ 70 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా చేయాలని చెప్తున్నా. ఈ ఇయర్ కూడా ఎవరైతే ప్రిలిమ్స్ అటెంప్ట్ చేస్తున్నారో కంపల్సరీ 100 MCQs లో మీరు 70 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ కరెక్ట్ అవ్వాలండి. చూడండి ఇక్కడ 7 × 2 140. ఓకే, సో మీరు ఇంకా అవేర్ అయితే మీకు ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ కూడా మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, ఇఫ్ యూ గో త్రూ విత్ దట్. ఓకే, సో 19 లో కట్ ఆఫ్ వచ్చి 101 ఉంది. ఓకే, 18 లో ద కట్ ఆఫ్ విల్ బి 98. ఓకే, ద 17 లో కట్ ఆఫ్ విల్ బి 102 out of 200. Okay, the person who will get 140 marks, they are in the safe zone. ఓకే, నేనైతే 70 కరెక్ట్ గా వస్తాయి నాకు. నెక్స్ట్ రిమైనింగ్ 30 పోతాయి. రిమైనింగ్ 30 ఇంకా నేను లాటరీ వేస్తాను. ఇంకా లాటరీ వేస్తా 30 లో కూడా అట్లీస్ట్ ఒక 5 కరెక్ట్ అయినా నీకు మహా అయితే మైనస్ ఎంత పోతుంది అందరికీ తెలుసు. నెగిటివ్ మార్కింగ్ ఎంత 0.66. అందువల్ల మహా అయితే 20 మార్క్స్ డిడక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు 135 to 140 పడిపోతున్నారు గ్రాస్. అర్థమైందా? సో మీరు కూడా ఇలానే టార్గెట్ చేసుకోవాలండి. మీరు ఇలాంటివి మీ ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇది ఒక చిన్న లాజిక్. సో మీ ముందర నేను తీసుకొని వచ్చానండి. చూడండి ఇక్కడ your aim should be at least 120 marks out of 200. మొత్తం నెగిటివ్ మార్కింగ్ మొత్తం పోయి. ఓకే, all negative marks deducted, your final score will be 120 marks. If you get 120 marks, then you are in the safe zone. 140 వచ్చినా సేఫే, 120 వచ్చినా సేఫే. అబో 115 వస్తే కొంచెం భయపడతారు జనాలు. బట్ 120 అబో ఎలాంటిది వచ్చినా మనకి సేఫే అండి ప్రిలిమ్స్. ఓకే, సో మెయిన్స్ రాయాలి అంటే సో యూ నీడ్ టు క్లియర్ దిస్ ప్రిలిమ్స్. ఓకే, చాలా టఫ్ టాస్క్ అండి. ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీవన్, చదివేది అందరూ చదువుతారు, రాసేది అందరూ రాస్తారు. బట్ ఆ 2 hours లో ఎవరైతే టైం మేనేజ్మెంట్ చేసి వాడి ఎప్పుడైతే ఎంసీక్యూస్ అన్ని ప్రాక్టీస్ చేసి ఎప్పుడైతే ఎగ్జామ్లు అన్ని రాస్తాడో వాడు మాత్రమే ఆ 2 hours లో 120 అనేది స్కోర్ చేస్తాడు. అర్థమైందా? చాలా బేసిక్ థింగ్ చెప్తున్నా నేను మీకు. హోప్ ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్. ఓకే, మీకు బయట మీ ఫ్రెండ్స్ కానీ మీ సూపర్ సీనియర్స్ కానీ బయట అదర్ సోర్సెస్ కానీ మీకు ఎంత క్లారిటీగా చెప్పరు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఐఎమ్ బూస్టింగ్ యూ ఎవ్రీవన్. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి, మీకు కింద స్లైడ్స్ లో ద టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ యూ విల్ సీ ఇన్ ద యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్. అర్థమైందా? దాదాపు నాకు నేను సర్చ్ చేసిన దాన్ని బట్టి నాకు 13 to 14 టైప్స్ వచ్చాయండి. 13 to 14 టైప్స్ అడిగాడు యూపీఎస్సీలో. ఎవ్రీ క్వశ్చన్ ఎవ్రీ టైప్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, చూడండి ద టైప్ 1. ఓకే, దిస్ ఎంసీక్యూ 2 స్టేట్మెంట్స్ అండి. ఓకే, సింపుల్ గా ఫస్ట్ టైప్ అండి ఇది. ఫస్ట్ టైప్ అంటే ఈజియెస్ట్ టైప్. ఓకే, దీంట్లో కరెక్ట్ కానీ రాంగ్ కానీ either 2 statements will be there. Okay, statement 1 కరెక్ట్ అయి ఉండొచ్చు, statement 2 కరెక్ట్ అయి ఉండొచ్చు. then answer will be 1 and 2. Okay, in some cases ఇలాంటి టైప్ లో యూపీఎస్సీ వాడు ఏం చేస్తాడంటే సింపుల్ గా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేస్తాడు. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మీన్ ఇన్ ద స్టేట్మెంట్స్. ఓకే, నువ్వు ఎప్పుడైతే చదువు, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇక్కడ రిగార్డింగ్ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఐ హాడ్ గివెన్ ద ఆన్సర్ ఆల్సో. సో మీకోసమే ఇది 1 టైప్ అండి. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ టైప్ ఆఫ్ ఎంసీక్యూ అండి. ఓకే, ప్రిలిమినరీలో మోస్ట్ ప్రాబబ్లీ మీకు 100 ఎంసీక్యూస్ లో దాదాపు 35 to 40 ఎంసీక్యూస్ ఈ టైప్ లోనే ఉంటాయండి. ఓకే, అక్కడ 2 స్టేట్మెంట్స్ ఉంది, వెరీ వెరీ ఈజీ. అక్కడ 3 థర్డ్ స్టేట్మెంట్ లేదు, 4th స్టేట్మెంట్ లేదు. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ ని మీరు ఎప్పుడు క్లియర్ కట్ గా ఆన్సర్ చేస్తారంటే మీ దగ్గర స్టాటిక్ పార్ట్ కానీ కరెంట్ పార్ట్ కానీ మీ దగ్గర పక్కాగా ఉంటేనే ఆ స్టేట్మెంట్ అనేది ఐడెంటిఫై చేస్తాడు. అర్థమైందా? చూడండి ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్. ఓకే, నేను మీకు కరెంట్ ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద కరెంట్ ఇష్యూ. రీసెంట్ పాండమిక్ టైం ఇది. సో అందరికీ తెలుసు కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో. మాస్ ట్రాన్స్ఫర్ అంటాం, కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే,
So my answer is both 1 and 2. I had given 2 statements. It's very easy. But UPSC లో మీకు అలా ఉండదు. ఎక్కడో రేర్ గా మీకు both 1 and 2 తగులుతుంది. ఓకే, మీకు ఎక్కడో రేర్ గా both 1 and 2 తగులుతుంది ఆన్సర్. మీకు ఎంతసేపు UPSC వాడు మెయిన్ ఏం ఏంటి? టు కర్బ్ ది కాంపిటీషన్ ఆఫ్ ద ఫెలో పీపుల్స్. ఓకే, సో ఇది వన్ టైప్ అండి. దెన్ గో టు సెకండ్ టైప్. ఇక్కడ చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మాత్రమే చెప్తున్నా. అబ్జర్వ్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఒక్కటే ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, ఆ కింద 2 స్టేట్మెంట్స్ చూడండి. నెక్స్ట్ టైప్ చూడండి, దిస్ ఇస్ ద థర్డ్ టైప్. ఓకే, సో అక్కడేమో 2 స్టేట్మెంట్స్, ఇక్కడేమో 3 స్టేట్మెంట్స్. చూడండి, సింపుల్ గా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్, ఐఎమ్ టాకింగ్ రిగార్డింగ్ ద ఎలిఫెంట్ సెన్సస్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో ద కరెంట్. ఓకే, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అక్కడ థర్డ్ స్టేట్మెంట్ తప్పు ఉంది. అస్సాం has the highest number of elephants in India. సో నేను లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఐ టోల్డ్ యూ రిగార్డింగ్ దిస్ కరెంట్. ఏదండి, వాట్ ఈస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ ఇండియా? ఏ స్టేట్ అండి? ఎస్, కర్ణాటక ఫాలోడ్ బై కేరళ. ఐ టోల్డ్ మెనీ టైమ్స్. ఓకే, చూడండి ద వేరియేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అనేది ఎలా అడిగాడో చూడండి. అబ్జర్వ్. ఓకే, ఆ 3 స్టేట్మెంట్స్. సో ఫస్ట్ టైప్ లో 2 స్టేట్మెంట్స్, ఆ సెకండ్ టైప్ లో 3 స్టేట్మెంట్స్. ఇన్ సమ్ కేసెస్ he will ask 4 స్టేట్మెంట్స్ కూడా అడుగుతారు. 4 కైండ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా అడుగుతారు. ఓకే, మీరు మాత్రము ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ MCQs you should be prepared to answer clearly. ఓకే, పిక్చర్ పర్ఫెక్ట్ గా నీకు ఎప్పుడైతే కాన్సెప్ట్ అనేది నీకు మైండ్ లో ఉంటుందో then only you can answer for this type of MCQ. అర్థమైందా? మోస్ట్లీ 1 MCQ కి నాకు తెలిసి మీకు 1.5 minutes నుంచి 2 minutes తీసుకోవాలి. అర్థమైందా? ఇలా టైం మేనేజ్మెంట్ చేస్తేనే యూ విల్ క్వాలిఫై ద ప్రిలిమ్స్. ఓకే, ఐ టోల్డ్ యూ, మీకు చాలా సార్లు కూడా ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి ఐ టోల్డ్ చెప్పాను. అందరికి ఏం చెప్పాను? టైం మేనేజ్మెంట్ చేయండి. చాలా మంది ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా 5 minutes 5 minutes అంటారు. నో, మీకు ఒరిజినల్ ఎగ్జామ్ లో చించేస్తారు OMR కావాలంటే. ఇట్లా నువ్వు పట్టుకొని 5 minutes అంటే నిర్దాక్షిణం ఏం లేదు, నాగేస్తారు. ఓకే, ఆ స్ట్రాటజీ కూడా నేను మీకు కమింగ్ క్లాసెస్ లో ఐ విల్ టెల్ యూ. నెక్స్ట్ టైప్ చూడండి, దిస్ ఈస్ ద టైప్ 3 MCQ అండి. ఓకే, లాట్స్ ఆఫ్ ద పీపుల్ ఫేసింగ్ ట్రబుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ MCQs. ఓకే, ఐ హ్యాడ్ గివెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇలాంటి టైప్ 3 లోనే ఇంకొక విధంగా కూడా అడుగుతాడు. ఏమని? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ సైక్లోన్ టోకటే. అర్థమైందా? నేను ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నాట్ కరెక్ట్ అన్నాను. ఓకే, దాని గురించి 4 స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు సైక్లోన్ టోకటే. వెరీ కన్ఫ్యూజ్డ్ MCQ అండి. దిస్ కైండ్ ఆఫ్ MCQ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, ఇది కూడా మనకి పిక్చర్ పర్ఫెక్ట్ గా కాన్సెప్ట్ తెలిస్తేనే యూ నీడ్ టు ఆన్సర్. ఇక్కడ చూడండి, దాదాపు 4 స్టేట్మెంట్స్ ఇంచుమించుగా చూడడానికి ఒకేలా ఉంటాయి. అక్కడ నేను నాట్ కరెక్ట్ అన్నా. నా ఆన్సర్ సి Takata is given by Myanmar. Yes, if you follow the recent current affair. So for previous batch also I told you regarding names given by this one meteorological department. Okay, very very important. Okay, chudandi B statement chudandi, it made landfall in the Indian state of Gujarat. Yes. Okay, the opposite statement, the answer is C. Okay, oka dani gurinchi edaina oka concept. Okay, నేను మీకు ఎగ్జాంపుల్ గా ఈ క్వశ్చన్ తీసుకున్నాను రిగార్డింగ్ సైక్లోన్ టోకటే. ఓకే, సో ఆ స్టేట్మెంట్ ని 4 స్టేట్మెంట్స్ మీకు కన్ఫ్యూజ్ గా ఉంటుంది. వన్స్ మీరు కాన్సెప్ట్ పిక్చర్ పర్ఫెక్ట్ గా లేకపోతే ఇలాంటి క్వశ్చన్ అస్సలు ఆన్సర్ చేయగలరు. ఓకే, ఎంతసేపు టైప్ 1 టైప్ 2 చాలా బాగుంటాయి క్వశ్చన్స్. ఇన్ కేస్ ఇది ఈ టైప్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. టు బి ఫ్రాంక్, ఎప్పుడు వెన్ యూ గెట్ ది కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ టైప్ చూద్దాం. దిస్ ఇస్ ద టైప్ 4 అండి. ఓకే, నేను మీకు టైప్ 1 టైప్ 2 లో వచ్చి సింపుల్ గా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాను. ఇక్కడ ఈ టైప్ లో విత్ రెఫరెన్స్ అన్నాడు. విత్ రెఫరెన్స్ అంటే క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు దాని గురించి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? విత్ రెఫరెన్స్ టు మిడ్ డే మీల్ స్కీమ్ అన్నాడు. మీ క్వశ్చన్ లో చెప్పేశాడు
అడిగేశాడు మిడ్ డే మీల్ స్కీమ్ గురించి కింద నువ్వు ఆన్సర్ చేయి బాబు అని చెప్పాడు సింపుల్ గా. దానికి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. యూ నీడ్ టు ఆన్సర్ ఫర్ దిస్. అర్థమైందమ్మా? ద వేరియేషన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ అబ్లేక ఎవ్రీవన్ నవ్య వేరియేషన్స్ కనిపిస్తుందా టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ లో? ఓకే, ఈ వేరియేషన్స్ మీకు ఫస్ట్ తెలిస్తేనే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కూర్చోండి, ఎగ్జామ్ రాయండి. వితౌట్ నోయింగ్ ద టైప్ ఆఫ్ వేరియేషన్స్ షూర్ యూ విల్ సఫర్. ఓకే, నెక్స్ట్ గో టు టైప్ 5. చూడండి, టైప్ 3 లో మీరు ఒక క్వశ్చన్ చూస్తారు. ఇది టైప్ 5 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద స్టేట్ ఆఫ్ గోవా. ఓకే, దీంట్లో ఇక్కడ ఏంటి అంటే దాదాపు 4 స్టేట్మెంట్స్ ఒకేలాగా ఉంటాయి. నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటే తీసుకున్నాను, కానీ హీ విల్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, దీంట్లో కూడా మీరు ఆన్సర్ ని ఫైండ్ చేయడానికి చాలా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. మీరు వన్స్ మీ యొక్క కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ పార్ట్ కానీ ఇఫ్ యు ఆర్ క్లియర్ ఇన్ దట్ దెన్ యూ కెన్ గో విత్ ద క్వశ్చన్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ అండి. ఓకే, ఈ స్టేట్ పైన అడిగానని చెప్పి ఈజీ సార్ ఐ కెన్ గో విత్ దట్ అంటూ నేను జస్ట్ మీ అండర్స్టాండ్ పర్పస్ కోసమే ఐ హావ్ గివెన్ యూ వెరీ ఈజీలీ క్వశ్చన్. ఓకే, టేక్ ఏ లుక్ అండ్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్. ఎవ్రీవన్. ఓకే, నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ ద టైప్ 6 అండి. ఈస్ ఆస్కింగ్ రిగార్డింగ్ ద న్యూస్. Ayush 64 was recently in the news. It is డైరెక్ట్ ఇట్లా అడుగుతాడండి యూపీఎస్సీ వాడు. ఎనీథింగ్. COVID-19 was recently seen in the news. What is it? Cyclone Takate was recently seen in the news. What is it? ఓకే, సింపుల్ గా ఒక కాన్సెప్ట్ ఒక బేస్ అడుగుతాడు, కీవర్డ్ గురించి అడుగుతాడు. ఆ కీవర్డ్ గురించి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే, Ayush 64 polyharbor formation used in the treatment COVID-19 infection. That too, this is my expected question for this year preliminary examination. Okay, this is also one of the type if you observe. Okay, next type chudandi. This is the another type andi. Ilanti type questions compulsory meeku 4 to 5 MCQs compulsory UPSC preliminary paper lo untadi. Naaku telisi year by year from this year to next year, next year ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ చూడండి. Which of the following Buddhist sites in India are designated as UNESCO's World Heritage Sites అని చెప్పారు. Okay, he has given some kind of sites here. In that sites, Buddhist sites ని మనం చూస్ చేసుకోవాలి. Select the correct answer using the code given below. చూడండి, అబ్జర్వ్ ఎలాంటి వేరియేషన్స్ ఉన్నాయో చూడండి స్టేట్మెంట్స్. ఓకే, ఎలా వేరియేషన్స్ ఉన్నాయో చూడండి MCQs. Lots of variations. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు వన్స్ యూ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎగ్జామ్ లో పిక్చర్ పర్ఫెక్ట్ గా యూ కెన్ గో విత్ ద ఆన్సర్. పర్ఫెక్ట్ ఆన్సర్. చూడండి, అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్. చూడండి, కంపేర్ దిస్ MCQs టు previous questions which we discussed. Type 1, type 2, type 3, type 4, type 6. ఓకే, డిఫరెంట్ గా ఉంది కదండి ఇది. ఎవ్రీవన్ ఏంటమ్మా? Okay, then go with the next type. This is one of the type. Chala easy ilanti type. Okay, I had given India Energy Outlook 2021 report, which is released by the following agencies. Compulsory agencies indices paina 100% 1 or 2 MCQs every year untadi. Every year, damn sure. దాదాపు మనం ఒక దాంట్లో నుంచి ఒక 30 ఇండిసెస్ కానీ రిపోర్ట్స్ కానీ అవి తీసుకున్నామంటే కంపల్సరీ 4 marks is in your pocket. Okay, this is also one of the best and the most important MCQ every year asked by UPS. Very important. Okay, take a look regarding this. But this is the very basic thing I'm telling to you. Once the basic మీకు తెలిస్తే then we can get into the original subject. Okay, so I already mentioned the daily test series for both prelims and mains. Okay, so ఇప్పటి నుంచే you must and should practice in every corner. Okay, so ఇక్కడ మీరు 365 days మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఈ ఎగ్జామ్ రాసి మీరు టైం మేనేజ్మెంట్ చేస్తేనే
ఆ 2 అవర్స్ లో మీకు మీ రిజల్ట్ అనేది మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ టైప్ చూద్దాం. చూడండి, ఇన్ దిస్ క్వశ్చన్ హి హాడ్ గివెన్ ఏజెన్సీస్ అండి. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, నీతి ఆయోగ్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్. హూ హ్యాడ్ గివెన్ దిస్ రిపోర్ట్? ఇండియా అవుట్లుక్ 2021 రిపోర్ట్. ఓకే, ఇలాంటివి కంపల్సరీ ఇఫ్ యూ అబ్జర్వ్ 2020 పేపర్ లో కూడా మీకు అడిగారు క్వశ్చన్స్ పడ్డాయి. 19 లో పడ్డాయి, 18 లో పడ్డాయి. కంపల్సరీ డామ్ షూర్ దిస్ టైప్ ఆఫ్ ఎంసీక్యూ విల్ బి డామ్ షూర్. రాసి పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ టైప్ అండి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ అండ్ అప్కమింగ్ ఇయర్స్ యూ విల్ సీ దిస్ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ ఫర్ మెనీ. అట్లీస్ట్ 100 ఎంసీక్యూస్ లో మీకు ఇలాంటి టైప్ ఖచ్చితంగా 4 or 5 ఉంటాయి. దిస్ ఇస్ ద అనదర్ టైప్. Okay, take a look. See, here I mentioned the following pairs. Okay, so I had divided the MCQs regarding movements happened in the states. Okay, student, my answer is C. Which time movement happened in the state of Rajasthan? Yes, that is correct. Apiko movement happened in Assam. No. Chipko movement, okay, happened in Uttarakhand. Yes, andarke telusu. సో అంత క్లాసెస్ లో డిస్కస్ చేస్తాము, డోంట్ వరీ. సో జస్ట్ ఐఎమ్ మీకు ఎంసీక్యూస్ టైప్స్ మాత్రమే చూపిస్తున్నాను అంతే. ఓకే, చూడండి, ఇలాంటి టైప్ కూడా అడుగుతాడు యూపీఎస్సీ. మీరందరూ కొత్త వాళ్ళందరూ నేను అది ఒకటే చెప్తానండి, మీరు ఈ రోజు నుంచి యూపీఎస్సీ పాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, ఫస్ట్ ప్రిలిమ్స్ అయితే చూడండి, వాట్ కైండ్ ఆఫ్ ఎంసీక్యూస్ ఆస్క్డ్ బై యూపీఎస్సీ ఇన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. అర్థమైందా? టేక్ ఏ లుక్. ఎవ్రీవన్, ఐ యామ్ సజెస్టింగ్ యూ బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లియరింగ్ ది ప్రిలిమినరీ ఎగ్జామ్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ నోబడీ ఆర్ ఫాలోయింగ్ దట్, బట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లియరింగ్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్. ఓకే, మీకు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తేనే కదమ్మా మీకు అర్థమవుతుంది యూపీఎస్సీ వాడు ఎలాంటి లాజిక్లు అడిగాడు, ఎలా అడిగాడు అనేది. ఎందుకంటే వాడు ఫ్యూచర్ లో అడిగేది కూడా అలాంటివి అడుగుతాడు. బట్ వీ మస్ట్ బి వెరీ రెడీ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ టైప్ అండి. See, this is the type. Consider the following statements. He asked regarding one type of grasslands. ఆ grasslands గురించి ఫైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు. ఓకే, సింపుల్ గా ఏం అడిగాడు? Above statements most appropriately describe which of the following grasslands of India. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఇంకా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి అడిగాడు అనుకోండి, నా గురించి నా స్టేట్మెంట్స్ మొత్తం పైన ఇచ్చి హూ ఇస్ దిస్ పర్సన్ అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గురించి అడగచ్చు, పైన స్టేట్మెంట్స్ వచ్చేసి హూ ఇస్ దిస్ ది అబోవ్ పర్సన్ అని చెప్పేసి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎంసీక్యూ అండి. ఖచ్చితంగా ఇది కూడా మోస్ట్ ప్రాబబ్లీ 5 to 10 క్వశ్చన్స్ వస్తాయండి ఈసారి ఇలాంటివి. దిస్ టైప్ ఆఫ్ ఎంసీక్యూ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, డామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ప్రతి ఎంసీక్యూ కూడా when you are regarding the source, ఆ సోర్స్ అనేది మీరు కాన్సెప్ట్ అనేది పిక్చర్ క్లారిటీగా ఉంటే తప్ప you will not do this MCQ. ఓకే, నెక్స్ట్ టైప్ చూడండి, టైప్ 11. ఓకే, which of the following statements is not correct? సింపుల్ గా he did not mention any cause over in the question. ఓకే, సింపుల్ గా 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసాడు. 4 స్టేట్మెంట్స్ లో నాకు కరెక్ట్ ఏదో చెప్పరా బాబు, నాట్ కరెక్ట్ ఏదో చెప్పు అంటున్నాడు ఇక్కడ. He did not mention any cause, అంటే ఏ కాన్సెప్ట్ పైన అడగట్లేదు వాడు. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్ 4 స్టేట్మెంట్స్ కూడా ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ స్టేట్మెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. The 4 statements are very very different. Okay, సింపుల్ గా I ask that which of the following statements is not correct. చూడండి, ఆ డిఫరెంట్ స్టేట్మెంట్స్ లో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది నువ్వు వెతకాలి. వెరీ టఫ్ క్వశ్చన్ అండి. ఇవి కంపల్సరీగా 4 to 5 MCQs. దిస్ టైప్ ఆఫ్ MCQs you will observe in UPSC preliminary paper. అర్థమైంది అందరికి? Hope everyone understand. ఓకే, నెక్స్ట్ టైప్ చూడండి, అజర్షన్ రీజన్. ఇలాంటి టైప్ ఆఫ్ MCQs కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు యూపీఎస్సీ. అజర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ. షూర్, నాకు ఆ క్వశ్చన్స్ కంపల్సరీ 5 to 6 వస్తాయి యూపీఎస్సీ ప్రిలిమినరీలో.
అది నాకు అక్కడి నుంచి నాకు ఖచ్చితంగా 10 మార్క్స్ వచ్చేస్తాయి అనేసి చాలా మంది ఆ కాన్ఫిడెంట్ తో ఉంటారు. అది కాన్ఫిడెంట్ కాదు, వాళ్ళని ఫెయిల్ చేయడానికి ఫస్ట్ అస్త్రం అది. ఓకే, అసర్షన్ రీజన్స్ క్వశ్చన్స్ ఆర్ నాట్ దట్ మచ్ ఈజీ అండ్ దే ఆర్ నాట్ యావరేజ్ టు దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ టఫ్. ఓకే, చూడండి ఇక్కడ సింపుల్ గా అసర్షన్ ఒక రీజన్. ఓకే, 2 స్టేట్మెంట్స్ అడిగాడు. ఆ స్టేట్మెంట్, ఆ సోర్స్, ఆ కాన్సెప్ట్ పైన నీకు 2 స్టేట్మెంట్స్ వస్తాయి. ఆ 2 స్టేట్మెంట్స్ తప్పు అయిండొచ్చు, ఆ 2 స్టేట్మెంట్స్ కూడా అదే కాన్సెప్ట్ లో కూడా కరెక్ట్ అయిండొచ్చు. చూడండి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అడిగాను. బోత్ ఏ అండ్ ఆర్ ఇస్ ట్రూ. 2 స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అంటే all these 2 statements belongs to one concept only. ఒకే కాన్సెప్ట్ అండి. ఇక్కడ నేను గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా గురించి ఇస్తున్నాను. ఓకే, నా ఆన్సర్లు ఏంటో ఏ ఈస్ కరెక్ట్, ఆర్ ఈస్ ఫాల్స్. మీకు టెస్ట్ తర్వాత టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో నో నీడ్ టు వరీ రిగార్డింగ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ అండి. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ ఎవ్రీవన్ హియర్, వెరీ వెరీ ఈజీ అండి. సో మీరు ఎగ్జామ్స్ రాసే కొద్దీ ఏంటి అంటే యూ విల్ నో ది టెంపో ఆఫ్ ది ఎంసీక్యూస్ గివెన్ బై యూపీఎస్సీ. నెక్స్ట్ అనదర్ టైప్ చూడండి. ఇదే అసర్షన్ రీజన్, నేను జస్ట్ మీకు అక్కడ ఆన్సర్ వేరియేషన్ చేసి చూపిస్తున్నా. ఇదైతే ఇది మొత్తం కలిపి ఒకటే టైప్ ఇది. ఓకే, నా ఆన్సర్ చూడండి. ఏ అండ్ ఆర్ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అర్థమైందా? ఐ వాస్ టాకింగ్ రిగార్డింగ్ ద వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ ఆ రీజన్ ఏంటి? The Indian national movement would not have been possible without the English language as the medium. Yes, of course. This statement is supporting the assertion. This is the reason. Okay, so these are the kinds of MCQs. Okay, any doubt regarding that? Online, Rajalakshmi? No, sir. No, sir. If you have any doubt, kindly చెప్పండమ్మా. ఓకే, సో ఇప్పుడైతే టైప్స్ అన్ని చూసారు. నెక్స్ట్ we will move to regarding the current affairs, importance of current affairs in UPSC. ఓకే, సో మీకు కమింగ్ ఫ్యూచర్ లో మొత్తం కరెంట్ అఫైర్స్ అండ్ దట్స్ ఫర్ షూర్. స్టాటిక్ లో నుంచి నెక్స్ట్ 5 years తర్వాత స్టాటిక్ లో నుంచి బిట్ రాదు, కరెంట్ లింక్ తో స్టాటిక్ బిట్సే వచ్చేస్తాయి. నేను ఆ రోజు మీకు డెమోలో కూడా నేను చెప్పాను. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డోంట్ లీవ్ ద కరెంట్ అఫైర్స్. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ లో చాలా చెత్త ఉంటది, మనకు ఆ చెత్త అవసరం లేదు. those the concept related to very important, అవే మనం తీసుకుంటాం ఇక్కడ. అర్థమైందా? చాలా మంది కరెంట్ అఫైర్స్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు యూపీఎస్సీ లో, ఆస్పిరెంట్స్. ఒక అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఇంకా ఆ బుక్ తీసుకొని మొత్తం చదివేస్తారు. చెప్తాను నేను, అది కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ అండి, కరెంట్ అఫైర్స్ మెన్షన్ బై యూపీఎస్సీ ఇన్ ద ప్రిలిమినరీ పార్ట్. ఓకే, సో మీరు ప్రిలిమినరీ సిలబస్ లో చూస్తే he has mentioned current events of national and international importance. ఓకే, ఏడేదో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటే అవార్డ్స్, స్పోర్ట్స్ ఇవి కాదండి. ఓకే, forget about the damn awards, forget about the damn sports. Okay, this is not the railway exam, this is not the bank exam, and this is not the group 1 of any state services. Yes amma. Yeah, Rajalakshmi చెప్పండి. Nothing, sir. ఏంటమ్మా? Hello. Yeah, please tell. Nothing, sir. Nothing. Okay, right, thank you. Okay, Hello. so awards, sports ఇవంతా కాదండి. Okay, importance of person in news కూడా ఉంది. Once upon a time UPSC asked the types of MCQ, but not now. Strategy has changed. Okay, మొత్తం కరెంట్ అఫైర్స్ లింక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అండి. ఓకే, అబ్జర్వ్ ఎవ్రీవన్. శశాంక, ఓకే, సురేఖ, ఓకే, సో ఇది మాత్రమే వాడు యూపీఎస్సీ లో మెన్షన్ చేశాడు. కానీ ప్రిలిమ్స్ కి ఇచ్చే క్వశ్చన్స్ మాత్రం దీని నుంచి ఏం రావు. ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే లింక్ టు ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వన్ సబ్జెక్ట్ ఈస్ దేర్.
హోప్ ఎవ్రీవన్ నో. అది ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఓకే, నేషనల్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి స్కీమ్స్ కానీ, ఓకే, ఇండిసెస్ కానీ, ఏదైనా రిపోర్ట్స్ కానీ ఇలాంటివి అడుగుతాడండి. ఓకే, నేను మీకు ఇందాక చూపించాను ఒక రిపోర్ట్ ఒకటి చూపించాను, అవుట్లుక్ రిపోర్ట్ ఒకటి, అలాంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండి. చూడండి, ఎవ్రీ ఇయర్ ఈ సెక్షన్ చూసారా? కరెంట్ అఫైర్స్ సెక్షన్ అర్థమైందా? అదంతా నేషనల్ అండ్ ఇంపార్టెన్స్ థింగ్స్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ లింక్ టు స్టాటిక్ సబ్జెక్ట్ ఆల్సో. స్టాటిక్ సబ్జెక్ట్ అంటే ఏం లేదండి, మీకు సబ్జెక్టు మీకు యూపీఎస్సీ ప్రిలిమినరీ సిలబస్ మెయిన్స్ కానీ ప్రిలిమ్ సిలబస్ లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ ని స్టాటిక్ అంటారు. స్టాటిక్ అంటే నాట్ లింక్డ్ విత్ కరెంట్ అఫైర్స్. అర్థమైందా లిఖిత? ఓకే, చూడండి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ ఇయర్ బై ఇయర్. 2016 ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. 16, 27. ఓకే, సో యువర్ రీసెంట్ పేపర్ 18, 2019, 22. అల్టిమేట్ గా 20 అయితే తక్కువ ఉండదు ఈసారి. 20 into 2 40 మార్క్స్. 40 మార్క్స్ అనేది అంత ఈజీ కాదు. 40 మార్క్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ టేక్ దిస్ 40 మార్క్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు. అండ్ మీకు నెక్స్ట్ ఇంపార్టెన్స్ టు హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, ఎన్వైరన్మెంట్, ఇది కూడా మీరు చూడొచ్చండి. ఓకే, ఎవ్రీ సబ్జెక్ట్. సో యూపీఎస్సీ ఏ సబ్జెక్ట్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో దిస్ ఇయర్ అనాలిసిస్ యూ కెన్ అబ్జర్వ్. నేను మీకు పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను గ్రూప్ లో. ఓకే, సో యూ కెన్ టేక్ ఏ లుక్ రిగార్డింగ్ దిస్. ఇది మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, దీన్ని కనీసం ఒక 50 times మీరు చదివినా మీకు ప్లస్ తప్ప మైనస్ ఏముండదు. ఓకే, సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ఎవ్రీ వన్. ప్లీజ్ గో విత్ ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్. Once you go with that, then only you can know the logic of UPSC. ఓకే, అందరికి నేను మళ్ళా చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాత్రం చదవండి అంటే క్వశ్చన్ పేపర్ చూడండి, జస్ట్ ఆ క్వశ్చన్ టైప్ ఎలా అడిగాడు, దానికి క్వశ్చన్ ఆన్సర్ అలా చూసుకుంటే వెళ్ళండి. మేబీ ఇట్ టేక్స్ 3 to 4 days అంతే టు కంప్లీట్ ఆల్ ద 10 years పేపర్స్. ఓకే, what kind of question he linked with to the static part and current affair. అర్థమైందా? అలాంటివి ఎక్కువ చూడండి. అలాంటివి మీరు చూసి దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే అండి రేపు మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ ని పెట్టాను అవుతారు. వెరీ వెరీ ఈజీ ప్రిలిమినరీ ఎగ్జామ్. టు బి ఫ్రాంక్, మీరు ఇప్పటి నుంచి డైలీ ఎగ్జామ్స్ రాసి చెప్పిన కాన్సెప్ట్ క్లియర్ కట్ గా ఉండి అన్ని చేస్తే ప్రిలిమినరీ మెయిన్స్ అంత ఈజీ ఎగ్జామ్ ఏది లేదండి. టు బి ఫ్రాంక్, యు ఆర్ ద జెమ్ ఇన్ దట్. I'll promise you. Okay, take a look at it. ఒకసారి నేను మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, and this is the graph and this is not important, whatever the things I mentioned in the above slide. Okay, right. చూడండి, regarding current affairs and UPSC mains అండి. ఓకే, ఇంతసేపు మనం ప్రిలిమినరీ చూసాం, కరెంట్ అఫైర్స్ లింక్ టు ప్రిలిమినరీ MCQs. ఓకే, then come to this current affairs linked to mains. అర్థమైందా? మెయిన్స్ క్వశ్చన్స్ లో కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకున్నాను. ఓకే, ఇట్ వాస్ ద క్వశ్చన్ వాస్ ఆస్క్డ్, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవడానికి చాలా సింపుల్ క్వశ్చన్ తీసుకున్నాను. ఓకే, దిస్ మెయిన్స్ క్వశ్చన్ వాస్ ఆస్క్డ్ ఇన్ మెయిన్స్ 2013. అమెరికన్ రెవల్యూషన్ వాస్ అన్ ఎకనామిక్ రివోల్ట్ అగైన్స్ట్ మెర్కంటలిజం. సబ్స్టాన్షియేట్. ఓకే, ఈ సబ్స్టాన్షియేట్, ఎలాబొరేట్, డిస్క్రైబ్, డిస్కస్ మీకు ఆల్రెడీ వీక్లీలో 3 days మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అని చెప్పాను. ఆ 3 days లో మీకు అన్ని కీవర్డ్స్ మీనింగ్ మొత్తం తెలుస్తాయి. అండ్ ఆ క్వశ్చన్ అనేది ఎలా అడిగాడు, దాన్ని మనం ఎలా ఆన్సర్ గా తీసుకొని వెళ్ళాలనే ఇన్స్ట్రక్షన్స్ కానీ బేసిక్ కానీ ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ యూ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎందుకు అడిగాడంటే చూడండి, ఇక్కడ దిస్ ఇయర్ ఆన్ దట్ ఇయర్, ఓకే, ప్రెసిడెంట్ ఒబామా విజిటెడ్ క్యూబా.
ఓకే, దిస్ ఇస్ ద కరెంట్ రిలేటెడ్ థింగ్. చూడండి ఎలా లింక్ చేసి క్వశ్చన్ అడిగాడు చూడండి అమ్మ. మెయిన్స్ చూడడానికి సింపుల్ ఒక లైన్ ఉంది, కానీ దాని మ్యాటర్ చాలా ఉంది. అర్థమైందా? మీకు ఇంకో క్వశ్చన్ కూడా చూపిస్తాను చూడండి. చూడండి, గ్రోయింగ్ ఫీలింగ్ ఆఫ్ రీజనలిజం. ఎవ్రీవన్ నో వాట్ ఈస్ మీన్ బై రీజనలిజం. ఆంధ్ర కూడా ఆంధ్ర రీజనల్ ఫీలింగ్, తమిళనాడు కూడా తమిళనాడు రీజనల్ ఫీలింగ్, అంతేగా? ఓకే, growing feeling of regionalism is an important factor in generation of demanding for separate state అండి. ఇది ఎందుకు వచ్చింది? డ్యూ టు తెలంగాణ ఇష్యూ గురించి వచ్చింది. ఓకే, 2013-14 లో తెలంగాణ ఇష్యూ చాలా పీక్ గా ఉండింది సెపరేట్ స్టేట్ కోసం. చూడండి, ఆ కరెంట్ అఫైర్ అడిగారు మీకు ప్రతి ఇయర్ అండి. ఎవ్రీ జిఎస్ పేపర్ 1 కానీ, జిఎస్ పేపర్ 2 కానీ, జిఎస్ 1 కానీ, జిఎస్ 2 కానీ, జిఎస్ పేపర్ 3 and 4 కంపల్సరీ మీకు ఆ 20 to 25 ఎంసీ క్వశ్చన్స్ ఏదైతే అడుగుతాడో మెయిన్స్ ది, దాంట్లో మీకు ఎట్లా లేదన్నా 10 క్వశ్చన్స్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. ఓకే, జస్ట్ ఐ హాడ్ టేకెన్ 1-2 క్వశ్చన్స్ తీసుకున్నాను మీకు జస్ట్ అండర్స్టాండ్ అర్థం అవడానికి కోసం. ఓకే, బట్ జిఎస్ పేపర్ 1 లో ఈ మధ్య హిస్టరీని కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసి అడుగుతున్నాడు. ఆబ్వియస్ గా ముందు క్వశ్చన్ మనము ఇది ఓల్డ్ హిస్టరీ అండి, లింక్ టు ఎక్కడ లింక్ చేస్తాడు చూడండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా మ్యాండేటరీ అండి ఇన్ యువర్ పార్ట్. ఓకే, డన్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సురేఖ? మధులిక, ఎనీవన్? రాజలక్ష్మి గారు, దోస్ హు ఆర్ ఇన్ ఆన్లైన్ రెస్పాండ్. No doubt, sir. No, sir. Good. Thank you. Next చూడండి, how to prepare for current affairs for UPSC preliminary and mains అండి. ఇక్కడ బేసిక్ గా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతసేపు దాని డేటా గురించి మాట్లాడాము, నార్మల్ ఒక జనరల్ వేలో మాట్లాడాము. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకే, దెన్ కమ్ టు ఫస్ట్ UPSC ప్రిలిమ్స్ లో చూడండి, ప్రాక్టీస్ 50 MCQs ఆన్ కరెంట్ అఫైర్స్ డైలీ. ఓకే, నేను ఇక్కడ 50 MCQs చెప్పాను, కానీ అంత అవసరం లేదు. ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్ లో స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఎవ్రీ వన్ షుడ్ రీడ్ హిందూ న్యూస్ పేపర్ మస్ట్ అండి. హిందూ న్యూస్ పేపర్ మస్ట్ అండి. మీకు హౌ టు రీడ్ న్యూస్ పేపర్ అనేది రేపు క్లాస్ లో చెప్తాను. చాలా మంది దే విల్ స్ట్రగుల్ టు రీడ్ ది ఎడిటోరియల్ పార్ట్ అండి. ఎడిటోరియల్ మనకి ఇది ఒక్కటే చాలు, ఇంకా న్యూస్ పేపర్ నుండి చెత్త మొత్తం అవసరం లేదు. ఓకే, ఆ ఎడిటోరియల్ పార్ట్ లో కూడా విచ్ కాన్సెప్ట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ విచ్ కాన్సెప్ట్ ఈస్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 1, 2, 3 and 4. అర్థమైందా? విచ్ ఎడిటోరియల్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ సబ్జెక్ట్, అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఏది ఇంపార్టెంట్ అనేది మనకి చదువుతూ వెళ్ళి దానిపై కొంచెం రీసెర్చ్ చేస్తే కానీ మనకి తెలియదు. ఓకే, ఇది నేను రేపు మీకు క్లారిటీగా చెప్తాను. నేను మీకు ఒక ఎడిటోరియల్ ని హౌ టు చూస్ అనే గుడ్ ఎడిటోరియల్. ఓకే, అలాంటి రేపు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం రిగార్డింగ్ ద హౌ టు రీడ్ ద న్యూస్ పేపర్ అండ్ హౌ టు మేక్ ద నోట్స్ రిగార్డింగ్ ద న్యూస్ పేపర్ అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి, when the exam is near, practice 100 MCQs daily. ఓకే, ఇది కరెంట్ అయి ఉండొచ్చు, స్టాటిక్ అయి ఉండొచ్చు, బోత్ లింక్డ్ విత్ స్టాటిక్ అండ్ కరెంట్ అయి ఉండొచ్చు. అర్థమైందా? మీకు ఇందాక స్టాటిస్టిక్స్ చూపించాను, ఎవ్రీ ఇయర్ 20+ అడుగుతున్నారుగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. మీరు ఎప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకపోతే క్వాలిఫై అవ్వరండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, దెన్ యూ విల్ గెట్ సక్సెస్. ఓకేనా? మెయిన్స్ కూడా అంతే. వీడేంటి ప్రిలిమ్స్ ఒకటే మాట్లాడేస్తున్నాను కాదండి, మెయిన్స్ కూడా. మెయిన్స్ మన టార్గెట్ మెయిన్స్, ప్రిలిమ్స్ మనకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, అందరికీ ప్రిలిమ్స్ కష్టం అవుతుంది. నో, మన టార్గెట్ మెయిన్స్. ఓకే, ఎందుకంటే మనం డైలీ ఎగ్జామ్స్, మనం చెప్పే క్లాసెస్, మిమ్మల్ని తీసుకునే కేరింగ్, కౌన్సిలింగ్, ఎవ్రీథింగ్ అన్నిటితో మీకు ప్రిలిమినరీ అనేది ఈజీ అయిపోవాలి. బట్ మెయిన్స్ మనకి సర్వీస్ రావాలంటే యూ నీడ్ టు క్లియర్ మెయిన్స్. ఓకే, నెక్స్ట్ కమ్ టు యూపీఎస్సీ మెయిన్స్. న్యూస్ పేపర్ 30 to 45 minutes ఎవ్రీ డే. ఇద్దరు లేస్తేనే పేపర్ పట్టుకోండి. అందరు నిద్ర లేస్తే ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ ఇక్కడైతే నిద్ర లేస్తేనే పేపర్ చదవండి. 1 paper is more than enough.
everyone prefer Hindu newspaper. Okay, sometimes Indian Express లో కూడా ఎడిటోరియల్స్ బాగుంటాయి, sometimes హాన్స్ ఇండియాలో కూడా ఎడిటోరియల్స్ బాగుంటాయి. అది నేను మీకు డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు I find if it is very important, then I will bring it to you in front of you. Okay, నా కంపల్సరీ క్లాస్ లో ఎవ్రీవన్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నాకు అందరూ అసలు న్యూస్ పేపర్ లో మేజర్ హెడ్డింగ్స్ ఏంటో నాకు చెప్పాలి ఎవ్రీడే. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇఫ్ యూ డూ. మీరు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ చదవడం వల్ల సిసాట్ లో ఇంగ్లీష్ ప్యాసేజెస్ కానీ కాంప్రహెన్షన్ కానీ ఈజీ టు క్రాక్ చేయొచ్చు. దే ఆర్ వెరీ టఫ్. అందరూ అనుకుంటారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ +1 +2 లో నాకు ప్యాసేజ్ వచ్చింది నేను దాంట్లో దిట్టా తోపు అని చెప్తాను. నో, ఇట్ ఈస్ వెరీ రాంగ్. అక్కడ వేరే ఇక్కడ వేరే. మీరు న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదివితే కీబోర్డ్స్ అనేది మీకు అర్థమవుతుంది, అది కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ అండి, డీటెయిల్ అబౌట్ హౌ టు ప్రిపేర్ ఫర్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ నేను డీటెయిల్ గా ఇచ్చానండి. చూడండి, యూ షుడ్ ఫోకస్ ఆన్ ఇష్యూస్ అండ్ హాట్ న్యూస్. ఇష్యూ ఎగ్జాంపుల్ COVID-19, ఏదైనా హాట్ న్యూస్ ఎనీథింగ్. ఎవరైనా ఈరోజు న్యూస్ పేపర్ చూసారా హిందూ ఈరోజు? నో, ఐ థింక్ ఎనీవన్. మీకు తెలుసు ఇష్యూ ఏంటి, హాట్ న్యూస్ ఏంటి. మనకి ఎప్పుడు హాట్ న్యూస్ ఏది? RR మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. మనకి ఎప్పుడు ఇష్యూ ఏంటి? లాక్డౌన్ పెడతాడా ఆపుతాడా, అదేగా. నో, దట్స్ నాట్. ఓకే, చాలా ఇష్యూస్ ఉంది. అసలు ఇష్యూ అంటే ఏంటి, హాట్ న్యూస్ అంటే ఏంటి, నేను మీకు ఒక మేజర్ గా కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మనకు రిలేటెడ్ కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు నేను చెప్తాను డిఫరెన్స్ బిట్వీన్ ద ఇష్యూ అండ్ హాట్ న్యూస్ అంటే. చూడండి, ఇక్కడ బేసిక్ గా ఒక కరెంట్ అఫైర్స్ కంటెంట్ ని ఎలా చూస్ చేసుకోవాలంటే, హియర్ ఐ హాడ్ గివెన్ రీజన్ వై ఇట్ ఇన్ న్యూస్. ఎందుకు? వై? ఫర్ ఎగ్జాంపుల్ COVID-19, వై ఇట్ ఇన్ న్యూస్? ఎందుకు? ఆ స్ప్రెడ్ అయితే చచ్చిపోతారు అందరూ, అదేగా. ప్రికాషన్స్ తీసుకోకపోతే చచ్చిపోతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మెయిన్ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ COVID-19, అంతే కదా. నెక్స్ట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, రిపోర్ట్స్, ఫ్యాక్ట్స్ అండ్ డేటా. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, ఈ 5 థింగ్స్ అమ్మా నోటింగ్. నాట్ ఓన్లీ ప్రిపేరింగ్ ఫర్ కరెంట్ అఫైర్స్, ఈవెన్ ప్రిపేరింగ్ ఫర్ స్టాటిక్ థింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఏదన్నా కాన్సెప్ట్ తీసుకుంటే మీకు యూపీఎస్సీ వాడు ఎంత తెలివైన వాడంటే, ఏదైనా ఒక హాట్ న్యూస్ ఉందండి, COVID-19 గురించి ఉంది, డైరెక్ట్ గా ఇప్పుడు COVID-19 గురించి ఇవ్వడు. నేను మీకు టైప్ 1 లో చూపించాను కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి, దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు COVID-19గా. అలాంటి వాడు అవుతాడండి. బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్తాం మిమ్మల్ని అందరినీ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చెప్పినప్పుడు డైలీ ఎగ్జామ్ లో అన్ని తీసుకొని అలవాటు చేస్తాం మేము. డోంట్ వరీ. కరెంట్ స్టేటస్ చూడండి, ఎనీ యాక్షన్ టేకెన్ సో ఫార్ రిగార్డింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19, ప్రతిసారి నరేంద్ర మోడీ టేకింగ్ కేర్, నాట్ ఓన్లీ మోడీ, ఎవ్రీ స్టేట్ సీఎం, PM, వాట్ ఎవర్. ఓకే, బోత్ సైడ్స్, ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ అండ్ కాన్స్ అంటే నెగటివ్ ఆస్పెక్ట్స్ అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్, ఒపీనియన్, సజెషన్, వాట్ వి మస్ట్ డూ అబౌట్ ఇట్. అర్థమైందా? ఇలాగా ఒక కరెంట్ అఫైర్స్ ని మనం చూడాలండి. ప్రతి కాన్సెప్ట్ ఇలా చూస్తేనే మీకు మెయిన్స్ లో బాగా యూజ్ అవుతుంది. యూ కెన్ రైట్ ద ఆన్సర్ వెరీ వెల్ అండ్ యువర్ ఆన్సర్ ఈస్ డిఫరెంట్. మీ ఆన్సర్ చాలా డిఫరెంట్ గా ఉంటది నార్మల్ పీపుల్ కన్నా. వాళ్ళు మెయిన్స్ రాస్తారు, మీరు మెయిన్స్ రాస్తారు, ఎక్కువ మార్క్స్ ఎక్కడ వస్తాయి? ద డిఫరెన్స్ ఆఫ్ ఆన్సర్ యూ విల్ గెట్ ద మోస్ట్ మార్క్స్, అంతే కదా. మనం ఎప్పుడు సంథింగ్ స్పెషల్ గా ఉండాలి. ఈ రోజు అమ్మాయి మంచి బట్టలు వేసుకుందంటే షీ స్పెషల్. అలానే ఎవరైనా మన ఆన్సర్ ఎప్పుడు స్పెషల్ గానే ఉండాలి. స్పెషల్ గా ఉండాలి అంటే యూ మస్ట్ ఫాలో దీస్ స్టెప్స్. సురేఖ, అదులేక, ఎనీ డౌట్? అర్థమైందా? ఇంకా మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ నుంచి, మీకోసం ఫస్ట్ లైన్ నుంచి వెళ్తా. చూడండి, నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అంటే ఐఎమ్ మెన్షనింగ్ నోట్స్ మేకింగ్ అండి. కంపల్సరీ ప్రతి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్ పెట్టండి అందులో. వాట్ ఎవర్ ద కరెంట్ అఫైర్స్ వి డిస్కస్డ్ ఇన్ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ డిస్కసింగ్ ద కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ జియోగ్రఫీ.
సో జాగ్రఫీ రిలేటెడ్ కంపల్సరీ బుక్ ఉండాలి. అర్థమైందా? ఆ బుక్ లో ఏం రాస్తారు చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. డేటా వైజ్ నోట్స్ అండి. దీస్ ఆర్ జనరల్లీ ఆఫ్ నో యూస్ బికాస్ సార్టింగ్ ఇంపార్టెంట్ అండ్ స్టడీయింగ్ ఫ్రమ్ దీస్ డైలీ నోట్స్ ఇస్ ఇంపాసిబుల్. అర్థమైందా? ఇక్కడ చూడండి, టాపిక్ వైజ్ నోట్స్ అన్నాను. దీస్ ఆర్ ద బెస్ట్. టాపిక్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్. అర్థమైందా? సబ్జెక్ట్ వైజ్ నేను మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఎట్లా చెప్తానంటే అమ్మ చెత్త అంతా తీసి పడేస్తాను. అర్థమైందా? వాట్ ఎవర్ ద థింగ్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఎవర్ ద కరెంట్ అఫైర్స్ ఈస్ ఇంపార్టెంట్, అదే మీ ముందర తీసుకొని వస్తాను. ఇన్ మై జర్నీ ఇన్ దిస్ యూపీఎస్సీ ఫీల్డ్ ఫ్రమ్ పాస్ట్ 7 years, ఓకే, సో చెత్త ఎప్పుడు అడగలేదు. ఏదైతే ఇంపార్టెంట్, విచ్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్ టు విచ్ కాన్సెప్ట్ అనేది చేస్తాను. మీకు 1 week 2 weeks లో కంపల్సరీ అర్థమైపోతుంది మీ బ్యాచ్. ఎలాంటి కరెంట్ అఫైర్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు, ఎలాంటి కరెంట్ అఫైర్స్ ని మీరు నోట్స్ మేకింగ్ చేసుకోవచ్చు అనేది. ఓకే, నెక్స్ట్ ఫోకస్ ఆన్ కీవర్డ్స్. కరెంట్ అఫైర్స్ లో మీకు కీవర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? కీవర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ ఒకటే కీవర్డేగా, సైక్లోన్ అనేది కీవర్డేగా. అర్థమైందా? ఎలిఫెంట్ సెన్సెస్ అది ఒక కీవర్డ్. ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నానండి. మీ కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు మీ క్వశ్చన్ మెయిన్స్ కానీ ప్రిలిమినరీ కానీ ఆ కీవర్డ్ అర్థమైతేనే మీకు అర్థమవుతుంది. వితౌట్ కీవర్డ్స్ యూ విల్ నాట్ గెట్ ద సబ్జెక్ట్స్. ఆ కీవర్డ్స్ ఏంటి నేను మీకు కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు నేను నీట్ గా చెప్తాను. ఓకే కదా? నెక్స్ట్ చూడండి, చూస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఏంటి అందరూ నేను ఆ వెబ్సైట్ లో కరెంట్ అఫైర్స్ చదువుతున్నా, ఈ వెబ్సైట్ లో కరెంట్ అఫైర్స్ చదువుతున్నా. నో, అలాంటి అన్ని వెబ్సైట్స్ లో నువ్వు చదివావంటే కరెంట్ అఫైర్స్ చదువుతా పోతావు, అయిపోయింది సినిమా. దాంట్లో రావచ్చు రాకపోవచ్చు. చూస్ వన్ సోర్స్, చూస్ వన్ సోర్స్. నేను మీకు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ లో 100% ద బెస్ట్ కరెంట్ అఫైర్స్ నేను చెప్తాను. చూస్ ఓన్లీ మై సోర్స్ అండి. నా సోర్స్ దాటి మీరు ఇంకెక్కడ కానీ కరెంట్ అఫైర్స్ చూడకండి. ఎక్సెప్ట్ న్యూస్ పేపర్, ఎక్సెప్ట్ యోజన, కురుక్షేత్ర. These two, యోజన and కురుక్షేత్ర, these two are government publications. If you observe, నేను మీకు అది కూడా చూపిస్తాను, నేను మీకు అది కూడా అలవాటు చేస్తాను ఎలా చదవాలి ఏంటి, దాంట్లో కూడా ఎలాంటి కాన్సెప్ట్ ప్రిఫర్ చేయాలి అని చెప్పి. మోస్ట్ ప్రాబబ్లీ యోజన, కురుక్షేత్ర నువ్వు బాగా ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్ అండి ఇది. మంత్లీ ఎప్పుడు నువ్వు బాగా చదువుతావో అప్పుడు నీకు గవర్నమెంట్ వాడి యొక్క క్రక్స్, వాడి లాజిక్ అనేది తెలుస్తుంది. అది కూడా నేను మీకు అలవాటు చేస్తాను. ఓకే, ఒకే మంచి క్వాలిటీ బుక్ సోర్స్ అనేది ప్రిఫర్ చేయాలి. అదే క్వాలిటీని యూ షుడ్ రివైజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అర్థమైందా? ఇది డోంట్ ట్రై టు మగప్ ఇట్. ఏంటి మగప్ అంటే ఏంటి? మనం అందరం మగప్పే చేస్తాం, బీటెక్ లో చేస్తాంగా 1 night కటింగ్. అదేనా? అదేనా కాదా? మగప్ అంటే అది కాదు. ఏది దొరికిన కలిగి చదివేడు అట్ట కాదు. ఓకే, we all try to mug up when it comes to giving an exam. Okay, it's very wrong. చూడండి, in UPSC also there are certain section which you can definitely clear by mugging up. కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి, we can mugging up. ఓకే, సో అలాంటి వాటి ఆ కాన్సెప్ట్స్ ఏదో నేను మీకు నీట్ గా చెప్తాను. మన క్లాస్ ఎప్పుడైతే రేపు నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి రెగ్యులర్ క్లాసెస్, ఆ క్లాసెస్ లో చెప్తాను నేను. కానీ కొన్ని మాత్రం అలా జరగవు, అది మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటది. అది కూడా ఐ విల్ టెల్ యూ. ఓకే, క్లియర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎవ్రీథింగ్ అండి క్లియర్ కాన్సెప్ట్ అనేది పిక్చర్ క్లారిటీగా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఆ పిక్చర్ క్లారిటీగా ఉంటారో దెన్ ఓన్లీ యూ కెన్ సక్సీడ్ ఇన్ దిస్ యూపీఎస్సీ ఎగ్జామ్. యూపీఎస్సీ అనేది చాలా చాలా ఈజీ అండి. ఇట్ ఈస్ నాట్ వెరీ హార్డ్. బయట వాళ్ళు చెప్పి భయపడి అమ్మా నువ్వు ఐఏఎస్ అవుతున్నావా, పాస్ అవుతావా అని చెప్పి వంకే ఏంది అది అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుంది? ఎంతసేపు యూ నీడ్ టు ఎన్కరేజ్ ద పీపుల్. ఓకే, మీలో కూడా మిస్టేక్స్ ఉంటాయి, దాన్ని మీరు సరిదిద్దుకోండి, తప్పులేదు. ఓకే, కొత్త బ్యాచ్ వాళ్ళు మీ బ్యాచ్ కి నేను ఒకటే చెప్తున్నా, 1 year బీ విత్ మీ.
the next year you will get success for sure. Okay. Next, revisions. The best method of revising is rewriting again and again and again. ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఈ రోజు స్టాటిక్ పార్ట్ సార్ చెప్తారు, మనం నోట్స్ లో రాసుకుంటాం, ఇంకా మర్చిపోతాం. అట్లా డైలీ మర్చిపోతా పోతా అంటే ఏముంటది, నువ్వు చదవాల్సింది ఎంత కదా. అది తప్పు, ఎవరు అట్లా చేయకండి. చాలా మంది ఫెయిల్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ దిస్. చేంజ్ యువర్ స్ట్రాటజీ. యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు డిగ్రీ, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఇంటర్మీడియట్, అండ్ యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు బాల్బడి ఆల్సో. తెలుసుగా అంగన్వాడి. ఓకే, change your mindset, change your strategy of revising the things. ఈ రోజు క్లాస్ లో చెప్పింది ఈ రోజు చదువుతావు, రేపు ఈ రోజు చెప్పింది చదువుతావు, ఎల్లుండి ఈ రోజు చదువుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను క్లాస్ లో డిస్కస్ చేస్తానండి, రేపు చదువుతారు, మళ్ళీ రేపు చెప్పింది కూడా ఎల్లుండి చదువుతారు. ఇట్లా కంటిన్యూటీ ఆఫ్ రివిజన్ మేక్స్ యూ ద పర్ఫెక్ట్ ఇన్ ఇండియా ఫర్ షూర్. ఇలా చేస్తే మీకు స్టేట్ ర్యాంక్ ఫస్టే వస్తుంది, ఇంకా సెకండ్ గా రాదు. నేను ప్రామిస్ చేస్తాను, వస్తే ఇంకా సెకండ్ రాదు మీకు. చాలా మంది ఇది మిస్ అవుతున్నారు, బికాస్ ఐ డోంట్ నో వై. నేను కూడా మిస్ అయినా, బట్ ఐ ఫైండ్ దిస్ ఇస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్. ఓకే, రివైజింగ్ ద థింగ్స్. అర్థమైందా? నెక్స్ట్, ఎనీ క్వరీస్ ప్లీజ్, ఎనీవన్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్. అర్థమైందా అండి? ఒక స్ట్రాటజీ మీకు మొత్తం, ఇంపార్టెన్స్ టు కరెంట్ అఫైర్స్, హౌ నీడ్ టు లింక్, టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్. సో మెయిన్స్ డేటా కరెంట్ రిలేటెడ్ అడుగుతాడు. ఓకే, ఎనీ డౌట్స్? యా, ఆన్లైన్. చాలా మంది ఉన్నారు ఆన్లైన్ లో జాయిన్ అవ్వాలి, అందరూ బిజీగా ఉన్నారు బాగా. Okay, Amma, I'm winding up the class today. Okay, for tomorrow's class, you will get the schedule. If you have any queries related anything, just contact me personally. Thank you.